ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫోటో చూపించి ఎవరో మనవరాల్ని అని అంటారేంటి? నేను శంకర్ శాస్త్రి గారి పెద్ద మనవరాల్ని. ఏంటి మమ్మీ సడన్ గా చేంజ్ అయింది? అరెస్ట్ చేస్తారండంతో తెలివితేటలు ఉపయోగిస్తోంది, కానీ పోలీసులు విడిచిపెట్టరు. నేను తప్పు చేసినా తెలియక నేరం చేసినా సరెండర్ అవుతాను. కానీ నా ఇంటికి నేను తిరిగి వస్తే మోసం చేసినట్టు ఫీల్ అయిపోతారా పోలీస్ అన్నా? అయితే నువ్వు నైనివే అంటావు. అందులో తోడికోడలుగా నాకు, కట్టుకున్న భర్తగా విశాల్కి డౌటే లేదు సార్. నేను అదే చెప్తున్నాను, అర్థం చేసుకోండి సార్. మరి ఇన్స్పెక్టర్ అన్న బామ్మ రత్నాంబ ఎవరు బ్రో? ఇందాకే మీ ఆవిడ కూడా అన్నది కదా విశాల్, బామ్మ జాతరలో ఫోటో దిగమన్నదని. దేవీపురం బామ్మగారి గురించేనా మీరు అడిగేది? అవును, తనే. నా మనవరాలు త్రినేత్రి కనిపించడం లేదని ఈ ఫోటో ఇచ్చింది. అయ్యో, అయితే ఆ పెద్దావిడికి ఇంకా పిచ్చి తగ్గలేదన్నమాట. పిచ్చెవరికి? మీకే. హే అరే నువ్వు ఆగు. పిచ్చెవరికో చెప్పమనండి. బామకని చెప్తుంది కదా అన్నయ్య. అయ్యో అమ్మా, అమ్మా ఏంటి ఇక్కడున్నావు? ఏమైందే ఇలా వచ్చారు? మిమ్మల్ని ఇవిడ కొరకలేదు కదా సార్? కొరకడానికి ఆయనేమన్నా కొబ్బరా, నేనేమన్నా కోతినా? అది కాదమ్మా, కొరికితే పోలీస్ సార్ కూడా పిచ్చి పడుతుందని. అదేంటి, నీకు పిచ్చి కదా అత్త? ముందు నేర్చుకుంది కానీ రా. విశాల్ గారు, బామ్మ అల్లుడు ముక్కోటి అనే అతను కూడా చెప్పాడు ఆ పెద్దావిడికి మతిస్థిమితం లేదని. నేను చెప్పాను కదా పోలీస్ అన్నా. మరి ఈ ఫోటో ఇచ్చింది? నేను దేవీపురం వెళ్ళినప్పుడు ఈ ఫోటో పారేసుకున్నాను. పాపం వాళ్ళ మనవరాలు కనిపించలేదన్న బెంగతో అలా అయిపోయిందనుకుంటాను. కన్ఫ్యూజింగ్గా ఉంది. వాళ్ళ మనవరాలు ఎవరు? త్రినేత్రి. నువ్వు నైనిని అక్కని పట్టుకుని ఎవరు అని అడుగుతున్నావేంటి చెల్లి నువ్వు? మమ్మీ చెప్పు తీసిస్తావా? ఎందుకురా? పటపటమని తలకేసుకుని బాదుకుంటా. అరే ఇంత కన్ఫ్యూజన్ గా ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాక నా బతుకు ఏమైపోతుంది మమ్మీ? రే నువ్వు ఆగరా. ఇన్స్పెక్టర్ గారు, మీరు కూడా త్రినేత్రి వేరు నైని వేరు అని నమ్ముతారా? వేరే. కానీ నైనమ్మ ఫోటో బామ్మ ఎందుకు చూపించిందో అర్థం కావడం లేదు. అయితే ఇప్పుడు తను మా నైని అని డిసైడ్ అయినట్టేనా? సీమంతం ఫంక్షన్ పెట్టుకోవచ్చా? బోడిగుండు కొట్టించి కుర్చీలో కూర్చోబెట్టి సీమంతం జరిపిస్తాను పిన్ని. విగ్గుతో ఫోటోలు మంచిగా రావే. నీ మొహం, నువ్వు కాస్త తాగుతావా? ఇన్స్పెక్టర్ గారు, నైని ఇందాక అలా మాట్లాడడానికి కారణం ఉంది. తనకు యాక్సిడెంట్ అయి కోలుకున్నప్పటి నుంచి జరిగింది, గతం మర్చిపోవడం, నేనే త్రినేత్రి మాది దేవీపురం అనడం, అంతలోనే నైనిగా అన్ని విషయాలు గుర్తొచ్చి మాతో చెప్పడం జరుగుతుంది. వీళ్ళకు కూడా తెలుసు
నమ్మిన వాళ్లే మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనైతే ఇప్పటికీ నమ్మట్లేదు నాన్న. మీటు చెల్లి నువ్వు ఒక పని చేస్తావా? చెప్పక్క. వాళ్ళిద్దరినీ కొరుకుతావా? కొరకాలా? ఎస్. ఏయ్, అరే ఎందుకు? అప్పుడు గాని ఇది కల కాదు నిజమని చెప్పరు. నిజమని మేము ఒప్పుకోవాలంటే ఈ కొత్తక్కే పాతక్క అని నమ్మాలి అంటే తను కూడా సాక్ష్యాధారాలు చూపించాలి కదా. నైని అని ప్రూవ్ చేయాలా? అత్తయ్య నువ్వు చేస్తావా? ఆ, నాకెందుకు నాయనా సరదా, మీరే తేల్చుకోండి. కళ్ళెదురుగా ఉంటే ఇంకెందుకు ప్రూవ్ చేసుకోవాలి? ఎన్నిసార్లు చేసుకోవాలి? అలా కాదమ్మా. ఇంకెలా అయ్యా? ఈ ఫోన్ నెంబర్లు, పిన్ నంబర్లు, పుట్టిన తేదీలు సోషల్ మీడియాలోనో డైరీలోనో చూసి తెలుసుకుని ఉంటారు. అంతకు మించిన రుజువు కావాలి మాకు. చేస్తాను. నేను చూస్తాను. ఈసారి కనుక నిరూపించుకుంటే ఇక నువ్వు మా అక్కవే అని నేను ఫిక్స్ అయిపోతాను. నైని ఏం చేస్తావు? చెప్తాను, కానీ అత్తయ్య కాదనకూడదు. ఎందుకంటాను? మంచిది, కళ్ళు మూసుకోండి. మీరెవ్వరూ మాట్లాడకండి. సైలెంట్గా చూస్తూ ఉండండి. నేను నిరూపిస్తాను. ఆల్ రైట్, కీప్ క్వైట్. అందరూ సైలెంట్గా చూస్తూ ఉండండి ఏం చేస్తుందో. కళ్ళు మూసుకోండి అత్తయ్య. ఓకే. ఎవరేం చెప్పకూడదు, చూడాలంతే. కస్సుమని కూడా అనం. నోరు మూసుకుంటారా తమరు? షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి చాచండి అత్తయ్య. వై నాట్? నో వద్దు వద్దు. అరే అమ్మో, కొంపదీసి గాయత్రి పాప చేత్తో షేక్ హ్యాండ్ ఇప్పిస్తుందా ఏంటి? కాలిపోతుంది కదా మమ్మీ. వద్దు వద్దు. మమ్మీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.